పిచ్చోడు ఎటువంటి తెలుసా ఆర్టీగా బ్యాటరీలో అమ్మా టీజర్ వీడియో పెట్టా మార్చి మధ్య ఛానల్లో అలాగే మిస్టర్ మనోజ్ రియాక్షన్స్లో ఐఫోన్ ఎమోజీ బ్లాగ్స్ పెట్టాను. ఇప్పుడు ఒకటి ఐఫోన్ ఎమోజీ బ్లాగ్స్ ఛానల్లో ఏ వీడియో పెట్టాలి. సో ఇప్పుడు ఏమేమి రిలీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. బుక్ మై షోలో ఉంది, ఫోన్ ఉంది బుక్ మై షో. ఏంటి అంతరారాశి రిలీజ్గా? అవును, అంతరారాశి తొలి ప్రేమ రిలీజ్ అంటారు. ఎప్పుడో డేటు అంతరారాశి జూన్ 13th. ఓకే, తొలి ప్రేమ జూన్ 14th. ఓకే, రేపు అనుకుంటా. రేపు తొలి ప్రేమ అదే రేపు అలా రాసి తర్వాత ఆ తర్వాత రోజు అది. ఓకే, అయితే బుక్ అందరూ రాసిపోదాం. తొలి ప్రేమ వద్దులే, ఇంకా టికెట్లు నా వల్ల కాదు. సో పోదాం, ఇంకా అందరూ రాసేసి పోదాం. ఇంకా బుక్ చేసుకున్నాం టికెట్. ఆమె టికెట్ బుక్ అయినాయి. రేపు ఒక్కటి పోతా. ఒక్కటి పోతే హ్యాపీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం సాంగ్స్. ఇప్పటికి కూడా అయిపోతా సాంగ్స్కి. బాబా ఏమున్నాయో సాంగ్స్. ఒక సాంగ్ తప్ప అన్ని సాంగ్లు బాగున్నాయి. ఒక సాడ్ సాంగ్, ఒక మిగతా ఒకటి సాడ్ సాంగ్ అయితే మిగతా 4 బాగుంటుంది. నాకు 4 5 తెలియదు కానీ బాగుంటాయి. సో తినేసి పనుకున్నారు ఎవరు బొద్దు. మరి వీడియో తీయాలి. సరే ఇక తినేద్దాం. టైం అయితే 6 అయింది, కరెక్ట్గా 6 అయింది. తినేసి గట్ట టీవీ పనుకున్నాం. సో ఇంక రేపు పొద్దున పోవాలి. అయినా ఏ టైంలో మార్నింగ్ 8 o'clock షో లేదు, 11:30 షో. సరే పోదాం, ఏద్దాం. మెల్ల టిఫిన్ తిని వెళ్దాం. లేదా ఇక A few moments later. అమ్మా తినేసిన. అలాగే టైం కూడా 9 అయింది. తినేసరికి 9 అయింది. సరే ఇంకా టీవీ చూసినాం. ల్యాప్టాప్ కూడా ఎప్పుడు అక్కడ పెట్టాం. సో ఇంకా పనుకురా అల్లార పెట్టాను. చూద్దాం ఒకసారి. అల్లార పెట్టాములే. అల్లారకు హాయిగా లేయచ్చు. 9కి పెడతాం. ఎందుకంటే తొందరగా లేచి తినేసి వెళ్ళిపోదాం. నిద్ర వస్తాం. ఇంకా పనుకున్నాం. వెయిటింగ్ ఫర్ మా ల్యాప్టాప్ కూడా ఇక్కడ ఉంది. సరే పనుకున్నాం. The next day. ఏంట్రా చేద్దాం. ఓ నువ్వు అలారము ఆఫ్ చేస్తా. అమ్మో మర్చిపోయినా, సినిమా ఉంది కదా, అందుకే అలా పెట్టుకున్నా. మా అమ్మ చెప్తే అర్థాన్ని ఎప్పుడే, అందుకే అలా పెట్టుకున్నా. సరే ఇక లేద్దాం, వీడియో చేద్దాం ఇక. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఫోన్ మంచి వ్లాగ్స్ ఆఫ్టర్ సో టైం. అంటే చాలా రోజు అయింది కదా. సో లాస్ట్ వీడియో పెట్టినట్టే మైక్రో గారిది కాలేజా అనుకుంటున్నా. సో అనుకుంటా కాదు. సో అదే ఇప్పుడు 2 ఛానల్లో కొత్త వీడియో వచ్చాయి, చూసేయండి. పైన ఐ బట్టలు గారు పెడతాను. ఫస్ట్ మనోజ్ గేమర్ ఛానల్లో టీజర్ వచ్చింది. అలాగే 3rd ఛానల్ మాస్టర్ మనోజ్ రియాక్షన్స్లో బ్లాగ్ గురించి వచ్చింది, అది చూడండి. సో మీ అందరూ బ్లాగ్ అంటే యూట్యూబ్లో బ్లాగ్ కాదు. బ్లాగ్ అంటే ఒక వెబ్సైట్, న్యూస్ పేపర్లో ఇస్తారు కదా, న్యూస్ పేపర్ ఆన్లైన్లో చూడవచ్చు కదా, అలా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు మనం ల్యాప్టాప్లో. సో ఇంకా వీడియో కాబట్టి కింద పెడతా, అలాగే ఐ బటన్ పెడతా, చూసేయండి. సో మిస్ కాకుండా వీడియోలో క్లియర్గా చెప్పినాను. సో చూసేయండి. సో అలాగే ఇప్పుడు టైం చూసినా కదా, టైం చూసినా 9 అయింది. తమిళ చూసేటారు అలా అందరూ ఆర్టిస్ట్ సినిమా పోతున్నాం. రిలీజ్ కదా, నాకు చాలా ఇష్టం. దాంట్లో పాటలు అయిపోతాయి ఇంకా. సో ఇంకా మనం పోదాం, టిఫిన్ చేసి ఇక థియేటర్ పోదాం. ఓకేనా, లెట్స్ గో టు ద థియేటర్. ఇంకా వచ్చిపోతున్నాం బయట ఇంకా థియేటర్కి. సో దూరేద్దాం. సో వచ్చేసిన గ్యాస్. సో ఒక దీపం ఉంది, అద్దుకొని కళ్ళు అద్దుకొని. సో దీపం పొద్దున్నే మంచిది, చూసిన వాళ్ళు పొద్దున. సో చూడండి ఎండ బాగా ఎత్తుందో.
చూస్తుంటే సాయంత్రం వర్షపడేలా ఉంది. ఒకటే కొంచెం సరే ఇంకా మనం పోదాం, లేట్ అయిపోయింది అంతే. సో తొందరగా గేట్ వేసి వెళ్ళిపోవాలి, టైం లేదు గేస్, తొందరగా పోవాలి. నేను 9 వేస్తే 9:30 అట మొక్కడికి, 10కి స్టార్ట్ అవుతా టిఫిన్, 10:30కి అయిపోతే ఇంకా 11 అయింది. సో ఇంకా పోవాలి మనం, టైం లేదు ఇంకా, అందుకే వీడియో షార్ట్ అవుతాయి. సారీ గైస్, ఎందుకంటే లాస్ట్ సీన్ వరకు చూడండి చెప్తాను. సో పోదాం ఆటోకి ఎక్కుదాం గైస్, ఎందుకంటే డైరెక్ట్ బైక్ వేస్ట్, ఆటో ఎక్కితే 15 రూపీస్ ఎక్కిన గైస్ బైక్ చూడండి. సో ఫార్మర్ గారి నుంచి పోతుంది గైస్గా, రెగ్యులర్ కదా. సో ఒకసారి ఫేస్ క్యాన్ తాగండి. సో అప్పుడు చూడండి, అబ్బా చల్లగా ఆటోలో కూర్చుంటే చల్లగా వస్తుంది చూడండి, అబ్బా చల్లగా వస్తుంది. మార్నింగ్ కదా, వర్షం కొట్టి పోదాం ఓకేనా. సో వచ్చేసిన గైస్ జేటు గారికి, చెస్గా జేటు కూడా మార్నింగే చూసిన జేటు గారు చూసిన థియేటర్ ఉంది. సో రోడ్ అవుతాను ఇంకా. సో వచ్చేసిన గైస్ చూడు చూసిన థియేటర్, కలర్ మార్చేది మొత్తానికి. సరిగా వెళ్ళిపోదాం, వచ్చేసిన గల్లీలోకి, లోపల పోవడానికి కష్టం ఇంకా పోయాం, లేరైంది పోసి వేరే లోపలికి తోటే. సో పోదాం చూసిన థియేటర్. సో ఇంకా వెళ్ళిపోదాం. సో లోపల పోదాం గైస్, థియేటర్ లోపల చల్లగా వస్తుంది చూడండి. వెళ్ళిపోదాం, వచ్చేసిన థియేటర్కి, అందరు కూర్చున్నారు. సినిమా స్టార్ట్ అవుతాము అనేసి. సో షో స్టార్ట్ అయింది, చూసేయండి, లాస్ట్ వరకు మాట్లాడి ఓకేనా. చూడండి. ఎటువంటి తెలుసా ఆర్టీఏ బ్యాటరీలో సో సినిమా అయిపోయింది, ఎంతమన్నారు జనాలు కూర్చొని ఉన్నారండి. సో చూసినారా. సో వెళ్ళిపోదాంగా, ఇంకా తీరానికి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో చూసినారు వచ్చేట బయటికి, నేను డైరెక్ట్గా వివేకాన్ని పెట్టి రియాక్షన్ చెప్తా ఓకేనా. సో వచ్చేసినాను మా ఇంటి దగ్గరికి వచ్చేసిన. సేమ్ మార్నింగ్ ఎక్కడ వచ్చి స్టార్ట్ అయ్యాం, ఒకటే వచ్చేసినాం. కానీ నేను లోపల రూమ్కి చూపించాను. సో డైరెక్ట్గా ఫేర్ క్యాన్ వెళ్తా ఓకేనా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హై ఫన్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 3 weeks or 2 weeks లాస్ట్ వీడియో కాలేజే కదా. సో ఇప్పుడు మరి రావట్లే మరి సరికొత్త వీడియోతో వచ్చిన, అదే అందాల రాజేష్ రీలీజ్. సో రీలీజ్ ఏంటి తమిళ చూసి వచ్చారు. సో బ్యాగ్రౌండ్ చూసిటారు. మీకు ఇష్టమైన సినిమా లైక్ షేర్ చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను ఏం చెప్పాలి ఇప్పుడు, రివ్యూ చెప్పాలి, చేసి చెప్పాలా. అనురాగ్ పురి గారి స్టోరీ రైటింగ్ అయినా, డైలాగ్స్కి పడిపోయిన పాటలు, రతన్ గారు ఏ బిచ్చులు పాటలు. ఆయన ఇప్పుడు ఏమో అక్కడ మాయమైపోయినాడు, ఏ సినిమా చేస్తున్నారు కదా. ఇప్పుడు కొన్ని సినిమా చేసేట చిన్న మూవీస్ చేస్తున్నారు ఆయన, కొన్ని మూవీస్ పెద్ద మూవీస్ కొట్టాల. అయితే యానిమల్లో తెలుగు కొట్టారు. యానిమల్లో అర్జున్ రెడ్డిగో రథనగా కొట్టారన్న బ్యాక్లో అర్జున్ రెడ్డి అనుకుంటా. సందీప్ రెడ్డి గారు అప్రోచ్ చేయండి రతన్ గారు. అయితే అర్జున్ రెడ్డిలో కొట్టారు, యానిమల్లో కొట్టింటారు. ఇప్పుడు స్పిరిట్లో కొడతారు అంటున్నారు, టాక్ వస్తున్నాయి, చూద్దాం. సో స్పిరిట్ కోసం వెయిటింగ్, అది వదిలేసి ఇప్పుడు ఈ సినిమా చూద్దాం. బాబా సూర్య, గౌతమ్, ఒక అమ్మాయి మిథున అంటే పేరేంది? మిథున అంటే ఎర్త్, దానికి అర్థం మీనింగ్ పేరే ఎర్త్, అదే భూమికి ఏమవుతుంది, భూమి, మిథున, ఇంకా చాలా ఉంటాయి. అదే వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు మర్చిపోయాను, చిన్నప్పుడు మనం చదువుకునేవారు. పర్యాయ పదాలు అంటారు కదా, దాంట్లో భూమి, మిథున అంటారు. మిథునం కూడా ఒక భూమి లాంటి పేరు. సో ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ భూమి.
సో సూర్య అంటే సూర్యుడు, గౌతమ్ అంటే చంద్రుడు, గౌతముడు అంటే చంద్రుడు అంటారు కదా గౌతమ్. సో తెలుసు రివ్యూస్ చెప్పారు కదా, అనురాగ్ పిడి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. సో కాటి ఇంటర్వ్యూ పెడతా, లింక్ చూసేయండి. 2 ఇంటర్వ్యూస్ వచ్చాయి, పెడతా లింక్ చూసేయండి. బావ్ అనురాగ్ పిడికి భలే వాళ్ళు ఆయన భలే ఆలోచించి రాసిన స్టోరీ, సూపర్ స్టోరీ, మొత్తం సూపర్. లాస్ట్ గౌతమ్ చచ్చిపోతాడు, అది కొంచెం ఏడిపోవచ్చు, లాస్ట్ ఎవరికైనా ఏడిపోతుంది. సో ఓకే ఓకే బట్ సూర్య మొత్తం బతుకుతాడు, గౌతమ్ చచ్చిపోతాడు, మా నాన్న కూడా లాస్ట్ చచ్చిపోతాడు. ఓకే సో నైస్. ఇప్పుడు మనం అనురాగ్ పిడి గారి సినిమా ఏమొస్తుందంటే ఇది ఫాజీ వాస్ వెయిటింగ్ సార్, అది ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ వస్తుంది సార్, చూద్దాం. కానీ అనురాగ్ పిడి గారు ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఇది. సో ఫ్లాప్ కూడా యావరేజ్ ఆడిందంటే పడిపేరు లేచే కూడా కొంచెం దీనిలాగా ఉంటుంది, అందరాశిలాగా. సో పడిపేరు లేచే కూడా రిలీజ్ చేస్తా అంటారు, చూద్దాం. టాక్ నడుస్తుంది బయట, సో చూద్దాం. బయట నడుస్తుంది, బయట టాక్ అట బ్రహ్మాండ గారు. సో అదే పడిపడి లేచే మనసు కూడా రిలీజ్ అవుతాను బయట టాక్. సో చూద్దాం, రిలీజ్ అవుతా అంటారు. అది కూడా బాగుంటాయి, దాని సాంగ్స్ బాగుంటాయి. దాంట్లో కూడా సాడ్ సాంగ్ బాగుంటుంది, దీంట్లో సాడ్ సాంగ్ కూడా బాగుంటుంది. కానీ ఎందుకు యావరేజ్ ఆడిందో, ఎందుకు ఫ్లాప్ అయినా అర్థం కాదు అప్పుడు, ఇది ఎప్పుడు. సో ఆయన అప్పుడు బాగా రాశాడు. అప్పుడు కూడా ఆయన హీరో కృష్ణుడు, సైపల్లవి, రుక్మిణీదేవి అలా చెప్పినట్టు ఎలా క్యారెక్టర్ అలా చేశాడు. సో మీరు చూడండి, ఆ సినిమా బాగుంటుంది. పడిపోయి సినిమా బాగుంటుంది, కానీ స్లోగా పోతుంది సినిమా. కొంచెం అర్థం చేసుకునికే టైం కావాలి. అదే 2 to 5 times కూర్చోడు ఆ సినిమా కూడా, సేమ్ కాలేజ్ లాగా 5 times చూస్తే అర్థమవుతుంది సినిమా. సో అందుకే అప్పట్లో సినిమా స్లో మూవీ అంటే ఎవరు పట్టించుకోరు. సో అదే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతా అంటారు బయట, ఏమో చూద్దాం. అది కూడా వస్తే నేను పోతా రిలీజ్కి. సో ఏమో గైస్, ఇప్పుడు మంచిగా వీడియోస్ తక్కువ వస్తాయి, సారీ. ఎందుకంటే ఇక మనోజ్ భాయ్ గేమర్ ఛానల్ అది రెడ్ డెడ్ రిప్రెషన్ పెట్టిన ట్యూజర్, ఇంకా ఫుల్ వీడియో జూలై 1st వస్తుంది, చూసేయని. ఇంకా మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ బ్లాగ్ పెట్టా, ఆ బ్లాగ్ వీడియో పైన పెడతాయి ఇక్కడ కూడా. సో ఐ బటన్ పెట్టా, చూడండి. ఫస్ట్లో పెడతా, ఇప్పుడు పెడతా, డేట్లో ఎక్కడో సార్ట పెడతా, టైం లైన్లో చూడండి. సో ఆ వీడియో బాగుంటాయి, ఎలా ఫాలో అవ్వంటే, ఎలా షేర్ కొట్టాలి వివరంగా చెప్పిన, ఓకేనా. ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ నాకు కావాలి. నాకు సపోర్ట్ లేదు, మిడిల్ క్లాస్ యూట్యూబర్, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే రేపు పొద్దున మీ చేసే మీ ఇచ్చిన సపోర్ట్కి, మీరు వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఆ డబ్బులతో అన్నదానం చేస్తాం, గుడులో అన్నదానం చేస్తాం. అలాగే బెగ్గర్స్కి అన్న పెడతా, అదే ఓల్డ్ ఏజ్ హోమ్కి అన్నదానం చేస్తాం అప్పుడు కూడా. సో చెప్తారా గైస్, నాకు డబ్బులు వస్తాయి, అదే పని చేస్తాను. నాకు డబ్బులు రావట్లేదు, నాకు ఆ డబ్బులే అసలు చూడండి, పిచ్చుకోండి, చూడండి చినిగిపోయి ఏదో డబ్బులు. మా ఫాదరు పట్టించుకోవట్లే. సో ప్లీజ్ నాకు మొత్తం యూట్యూబే, ప్లీజ్ నాకు డబ్బులు షేర్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తే ఇంకా డబ్బులు వస్తాయి. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్, షేర్ మై యూట్యూబ్ ఛానల్. 3 యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చెప్తున్నా. రిక్వెస్ట్ ఇది, మార్నింగ్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. ప్లీజ్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ 3 యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, అలాగే ఫాలో కూడా అయ్యింది మా బ్లాగ్ వెబ్సైట్ కూడా. ప్లీజ్ ఇది వార్నింగ్ కాదు, రిక్వెస్ట్, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అడుగుతున్నాను, పిచ్చవాడు అడుగుతున్నాం, ఏదో పిచ్చగానే. సో పిచ్చగా అడుగుతున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. వీడియోస్ చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది, నాకు యూట్యూబ్ సెట్టింగ్స్లో చూస్తే అర్థమవుతుంది. అందుకే చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, పోతారు. అరే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తాను, మీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. మీ ఇష్టం, ఇంకా ఎంటర్టైన్మెంటే బాగా ఇస్తాను నేను, మీ ఇష్టం. సో త్వరలో వేరే వీడియోస్ ట్రై చేద్దామని ఆలోచన ఉంది, చేద్దాం. అది కమింగ్ సూన్ ఉంటుంది. సో చేస్తాను ఇంకా వీడియోస్ కూడా, అప్పుడు చూస్తా, ఓకేనా. సో ఈరోజుకి ఇంతే వీడియో. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, subscribe my channel. So don't miss my videos. Bye.